నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో బ్రహ్మజాల సూత్రంలో ఆత్మాలోకము శాశ్వతము అనే వాదం గురించి ఇంతకుముందు మనము చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈరోజు కొంత శాశ్వతము కొంత అశాశ్వతము అనే వాదాన్ని గురించి చెప్పుకుందాం. భిక్షువులారా, ఇక్కడ ఆత్మను లోకాన్ని కొంత శాశ్వతము కొంత అశాశ్వతం అని చెప్పే శ్రమణులు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వారు 4 రకాలుగా దానిని తెలియజేస్తారు. భిక్షువులారా, వారు ఆత్మాలోకము కొంత శాశ్వతము కొంత అశాశ్వతము అని, ఒకటి శాశ్వతము ఒకటి అశాశ్వతము అని చెప్పే ఆ 4 రకాలు ఏవి అని ప్రశ్నించి భగవానుడు దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. భిక్షువులారా, చాలా కాలం గడిచిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకము సంవర్త ప్రళయాన్ని పొందుతుంది. లోకం ప్రళయమైన తర్వాత కూడా ఆభాస్వర బ్రహ్మలోక నివాసులు ఉంటారు. అటువంటి ప్రళయంలో ఆభాస్వర బ్రహ్మలోకము నశించదు. వారక్కడ మనోమయమైన సమాధి వలన కలిగే ప్రీతిలో సంతోషిస్తూ సుందరమైన వస్త్ర భూషణాలతో అంతరిక్షంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వారు చిరకాలము ఆ స్థితిలో ఉంటారు. సరే, చాలా కాలం గడిచిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకము సంవర్త ప్రళయాన్ని పొందుతుంది. లోకం ప్రళయమైన తర్వాత కూడా ఆభాస్వర బ్రహ్మలోక నివాసులు ఉంటారు. నేను ఉదయం గ్రూపులో ఈ 31 లోకాల గురించిన సమాచారాన్ని పంపిన అందరికీ. దాని ప్రకారం ఏమిటంటే, ఈ ఆభాస్వర బ్రహ్మలోకము కింద ఉన్న లోకాలన్నీ ఈ సమర్థ ప్రళయంలో నశిస్తాయి, కానీ ఆభాస్వర బ్రహ్మలోకానికి పైన ఉన్న లోకాలు నశించవు. అవి అదే విధంగా ఉంటాయి. ఆ లోక నివాసులు అక్కడ మనోమయమైనటువంటి సమాధి వలన కలిగే ప్రీతిలో, అంటే అక్కడ ఇంద్రియ సుఖాల ప్రీతి ఆనందము ఉండదు. ఏ ఆనందం ఉంటుంది అంటే ధ్యానానందము, మనస్సులో కలిగే సమాధి వలన కలిగే ఆనందము ఉంటుంది. దానిలో ఆనందిస్తూ సుందరమైన వస్త్రాలు ఆభూషణాలతో అంతరిక్షంలో ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వారు చాలా కాలం ఆ స్థితిలో ఉంటారు. భిక్షువులారా, మెల్లమెల్లగా కాలం గడిచిన తర్వాత మరల ఈ లోకము ఉత్పన్నమవుతుంది. ఆ సమర్థ ప్రళయ కాలము గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకము ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఒక 12 గంటల తర్వాత తెల్లవారినట్టుగా, తెల్లవారిన తర్వాత మళ్ళీ 12 గంటల తర్వాత రాత్రి అయినట్టుగా ఈ సంవర్త వివర్త ప్రళయాలు జరుగుతూ ఉంటాయి. వివర్తమేమో సృష్టి, సంవర్తము ప్రళయము. ఈ పునరుత్పత్తికి మొదట ఒక శూన్యంగా ఉన్న బ్రహ్మ విమానము ఉత్పన్నమవుతుంది. ఈ పునరుత్పత్తికి, ఈ వివర్త సృష్టికి మొదట ఒక లోకం ఉత్పన్నము అవుతుంది. బ్రహ్మ విమానం అంటే బ్రహ్మ భవనము లేదా లోకం అనొచ్చు. అది ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఎవరో ఒక దేవత తన ఆయువు లేదా పుణ్యము నశించటం వలన ముందు చెప్పబడిన ఆభాస్వర శరీరము నుండి జారి ఈ బ్రహ్మ విమానంలో పుడతాడు. ఎవరో ఒక దేవత తన ఆయువు లేదా పుణ్యము నశించటం వలన. మరి ఈ పుణ్యం ఎక్కడిది అని అంటే
నిజమే, కానీ ఎప్పుడు చేసుకున్నది ఆ పుణ్యము అని? ఎప్పుడు చేసుకున్నది అని అంటే సమర్థ ప్రళయం జరగక ముందు అతను లోకంలో ఉన్నప్పుడు, మానవ లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి పుణ్యము అని చెప్పుకోవాలి. ఆ పుణ్యము నశించటం వలన ముందు చెప్పబడినటువంటి ఆ సూక్ష్మ శరీరం ఆభాస్వర శరీరము నుండి జారి ఈ మొదటగా ఉత్పన్నమైన బ్రహ్మ విమానంలో పుడతాడు. ఇక్కడ కూడా అతడు సుందరమైన వస్త్రభూషణాలతో అంతరిక్షంలో చెరిస్తూ తన మనోమయమైన సమాధి నుండి కలిగిన ప్రీతిని, తేజస్సును చాలా కాలము కాపాడుకుంటూ ఉంటాడు. అలా అక్కడ అతడు చాలా కాలము ఒంటరిగా ఉన్న తర్వాత అతనికి అసంతోషము, చింత కలుగుతుంది. అయ్యో, ఇతర ప్రాణులు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఒంటరిగా ఉండటం వల్ల అతనికి అసంతోషము, చింత కలుగుతుంది. ఇతర ప్రాణులు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకుంటాడు. అప్పుడు ఇంకొక ప్రాణి ఆయుక్షీణం వల్లనో పుణ్యక్షీణం వల్లనో ఆభాస్వర శరీరం నుండి జారి బ్రహ్మ విమానంలో పుట్టి అతనికి తోడవుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాణి పుణ్యక్షయం వల్ల ఈ బ్రహ్మ విమానంలో పుట్టి ఇతనికి తోడుగా ఉంటాడు. అప్పుడు భిక్షువులారా, అక్కడ మొదట పుట్టిన ప్రాణికి ఇలా అనిపిస్తుంది: నేను బ్రహ్మను, మహాబ్రహ్మను, విజేతను, అపరాజితుడను, సర్వద్రష్టను, స్వతంత్రుడను, ఈశ్వరుడను, కర్తను, నిర్మాతను, శ్రేష్ఠుడను, పుట్టనున్న వారందరికీ తండ్రిని, నా వల్లనే ఈ ప్రాణులు సృష్టింపబడ్డారు అని అనుకుంటాడు మొదట పుట్టినటువంటి ఆ ప్రాణి. అలా ఎందుకు అనుకుంటాడు అని అంటే, నేను మొదట ఇక్కడికి ఇతర ప్రాణులు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇలా నా మనోసంకల్పం వల్లనే ఇతర ప్రాణులు ఇక్కడికి వచ్చారు అని అతనికి అనిపిస్తుంది. వీళ్ళంతా నేను సంకల్పించటం వల్లనే పుట్టడం జరిగింది అని అనిపిస్తుంది. ఇక తర్వాత పుట్టిన ప్రాణులకు కూడా ఇతడే బ్రహ్మ, మహాబ్రహ్మ, విజేత, అపరాజితుడు, సర్వద్రష్ట అంటే అన్నిటినీ చూసేవాడు, స్వతంత్రుడు, ఈశ్వరుడు, కర్త, నిర్మాత, శ్రేష్ఠుడు, పుట్టనున్న వారందరికీ తండ్రి, ఇతని వల్లనే ప్రాణులందరూ సృష్టింపబడ్డారు అని అనిపిస్తుంది. ఎందువల్ల అంటే వాళ్ళు అక్కడ పుట్టేటప్పటికే ఇతను ఉన్నాడు కాబట్టి ఇతని వల్లనే మేమంతా ఇక్కడ పుట్టినము, సృష్టింపబడ్డము అని అనుకుంటూ ఉంటారు. భిక్షువులారా, అక్కడ ముందుగా పుట్టినవాడు దీర్ఘాయువుతో, సుందరంగా, శక్తి సంపన్నంగా ఉంటాడు. తర్వాత పుట్టిన ప్రాణులు అల్పాయువుతో, అల్ప సౌందర్యంతో, అల్పశక్తితో ఉంటారు. భిక్షువులారా, ఇంకా ఒకానొక ప్రాణి ఆ శరీరాన్ని విడిచి ఆ ఆభస్వర లోకం నుండి ఇక్కడికి వస్తాడు. ఇక్కడ పుట్టి ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించి అతడు తపంతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమాదంతో అంటే పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ చక్కని సమూల చింతనతో, మనసికారంతో ఒక పూర్వజన్మను స్మరించడానికి తగిన చిత్తసమాధిని పొందుతాడు. అంతకు పూర్వం వాటిని తెలుసుకోలేడు, స్మరించలేడు. అతడు ఇలా అంటాడు: ఈ మహాబ్రహ్మ, విజేత, అపరాజితుడు, సర్వద్రష్ట అంటే అన్నిటినీ చూసేవాడు, స్వతంత్రుడు, ఈశ్వరుడు అంటే సర్వశక్తిమంతుడు అని, కర్త, నిర్మాత, శ్రేష్ఠుడు, పుట్టనున్న వారందరికీ తండ్రి. అతడు స్థిరుడు, నిత్యుడు, శాశ్వతుడు, అపరిణామి, అచలుడు, ఇక ముందు కూడా ఉండేవాడు. తర్వాత ఏమైంది? ఒకానొక ప్రాణి ఆభాస్వర లోకం నుండి
ఈ లోకంలో పుట్టి తర్వాత అతను ఇంటిని వదిలి ప్రవ్రజ్య తీసుకొని ధ్యాన సమాధిని పొంది ఒక జన్మను స్మరించే శక్తిని పొందుతాడు. అంతకు ముందున్న వాటిని స్మరించే శక్తి అతనికి ఉండదు. అప్పుడు అతడు ఏమంటాడు? ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈయన మహాబ్రహ్మ, విజేత, అపరాజితుడు. ఇంతకుముందు చదివిందంతా ఆ విశేషణాలన్నీ చెప్పుకోవాలి. అతడు అందరికీ తండ్రి. అతడు స్థిరుడు, నిత్యుడు, శాశ్వతుడు, అపరిణామి, అచలుడు. ఇక ముందు కూడా ఉండేవాడు. కానీ నేను ఈ బ్రహ్మ వలన పుట్టింపబడిన వాణ్ణి. నేను అనిత్యుణ్ణి, అస్థిరుణ్ణి, అల్పాయుష్కుణ్ణి, మరణధర్మం కలవాడను. అందుకే అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. భిక్షువులారా, ఇది మొదటి రకము. దీనిని బట్టి కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఆత్మాలోకం గురించి కొంత శాశ్వతము, కొంత అశాశ్వతము, ఒకటి శాశ్వతము, ఒకటి అశాశ్వతము అంటారు. అంటే ఇప్పుడు బ్రహ్మ శాశ్వతము, నేను అశాశ్వతుడు అని కొంత శాశ్వతము, కొంత అశాశ్వతం అనేటువంటి భావనను కలిగి ఉంటారు. ఇక్కడికి ఈ పూట చాలు.